Hey guys, welcome back to our channel Bhargav Graphic Tuts. ప్రీవియస్ వీడియోలో మనం ప్రీమియర్ ప్రో యొక్క ఇంటర్ఫేస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం ప్రీమియర్ ప్రో యొక్క వర్క్ స్పేస్ అనేది పర్మనెంట్గా ఎలా సేవ్ చేసుకోవాలి అనేది అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మీకు వర్క్ స్పేస్ కనుక క్లియర్గా ఆల్మోస్ట్ అర్థం కాకపోయినట్టుగా అయితే ప్రీవియస్ వీడియో ఇంటర్ఫేస్ అనేది మీకు అర్థమైతే సరిపోతుంది. ఆ వీడియో ఫస్ట్ చూసి ఈ వీడియో నెక్స్ట్ సెకండ్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంటర్ఫేస్ వీడియో అనేది కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేసా, ప్లీజ్ వాచ్ ఇట్. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి చాలా వరకు ప్యానల్స్ అనేవి ఇంపార్టెంట్వి, అన్ఇంపార్టెంట్వి చాలా అయితే ఉంటాయి. అండ్ అలాగే ఈ వీడియోలో మనం మెయిన్గా వర్క్ స్పేస్ అనేది ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. అండ్ అలాగే ఆ వర్క్ స్పేస్ సేవ్ చేసే ముందు మనం ఇంపార్టెంట్ ప్యానల్స్ అన్నీ ఉంచుకొని ఇంపార్టెంట్ లేని ప్యానల్స్ ఏవైతే ఉంటాయో అవి అయితే పర్మనెంట్గా అయితే క్లోజ్ చేద్దాం. అండ్ అలాగే ఇక్కడ మీకు లెర్న్ అనేసి ఒక ప్యానల్ అయితే డిఫాల్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్ అనేది అయితే క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ ప్యానల్ అయితే పర్మనెంట్గా క్లోజ్ అయితే అయిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ మీకు సోర్స్ ప్యానల్ అనేసి నో క్లిప్స్ అనేసి చూపిస్తుంది. ఇక్కడ మీకు బ్లూ కలర్గా ఒక బాక్స్ అయితే హైలైట్ అయింది కదా. ఇక్కడ ఈ హైలైట్ అయిన ప్లేస్ దగ్గర మీరు మీ మౌస్ అనేది క్లిక్ చేసుకొని ఇలా లెఫ్ట్ క్లిక్తో ఇలా డ్రాగ్ అయితే చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ అనేది లెర్నింగ్ దగ్గర ఉండి మీరు ఎఫెక్ట్స్ దగ్గర అయితే పెట్టుకోండి. సో ఎఫెక్ట్స్ దగ్గర పెట్టుకున్నట్టుగైతే మీరు ఎడిటింగ్ ఏదైనా చేసుకోవాలనుకున్నా, ఏదైనా ప్రాజెక్ట్స్ ఏమైనా ఎడిట్ చేయాలన్నా కూడా మీకు ఈ రకంగా మీరు ఇంటర్ఫేస్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ ఇంటర్ఫేస్ అనేది పర్మనెంట్గా ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఈ సెట్ చేసిన ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా సేవ్ చేసుకోవాలి, అండ్ అలాగే మనం సేవ్ చేసుకున్న వర్క్ స్పేస్ అనేది ఎప్పుడు ఏ టైంలో ఏ సిచ్యువేషన్ ఓపెన్ చేసినా ఇదే వర్క్ స్పేస్ అనేది ఎలా మనకు ఓపెన్ అవుతుందో చెప్తా. ఇప్పుడు విండోస్లోకి వెళ్ళి ఇక్కడ మనకి వర్క్ స్పేస్ అనేసి అయితే ఉంటుంది. ఇక్కడ మనకి సేవ్ యాజ్ అ న్యూ వర్క్ స్పేస్ అనేసి ఉంది కదా. ఇక్కడ ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ నేమ్ అన్టైటిల్ వర్క్ స్పేస్ అనేసి అయితే చూపిస్తుంది. నాకు ఆల్రెడీ నేను వర్క్ స్పేస్ అనేది నాకంటూ సెపరేట్గా సేవ్ అయితే చేసుకున్నా. సో ఇక్కడ మీకు ఏమైతే వర్క్ స్పేస్ కావాలో ఆ వర్క్ స్పేస్ అనేది ఇక్కడ నేమ్ అయితే టైప్ చేసుకొని ఓకే అయితే చేయండి. సో ఓకే చేసిన తర్వాత నేను ఎందుకైతే వర్క్ స్పేస్ సేవ్ చేయట్లేదంటే నాకు ఆల్రెడీ వర్క్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ మై న్యూ వర్క్ స్పేస్ అనేసి ఉంది కదా. ఇక్కడ ఈ మై న్యూ వర్క్ స్పేస్ దగ్గర క్లిక్ చేస్తే నాకు ఏదైతే వర్క్ స్పేస్ కావాలో ఆ వర్క్ స్పేస్ అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ సాఫ్ట్వేర్ అనేది క్లోజ్ చేసి మళ్ళీ డైరెక్ట్గా ప్రీమియర్ ప్రో ఓపెన్ చేస్తే మీరు ఏదైతే వర్క్ స్పేస్ అనేది అరేంజ్ చేసుకున్నారో డైరెక్ట్గా మీకు ఓపెన్ అయితే అయిపోతుంది అనమాట. అదే మీకు ఇన్ కేస్ ఆ వర్క్ స్పేస్ మీకు నచ్చలేదు, నాకు వేరేగా అరేంజ్ చేసుకోవాలనుకుంటే నో ప్రాబ్లం. ఇక్కడ విండోస్లోకి వెళ్ళి వర్క్ స్పేస్కి వెళ్ళండి. రీసెట్ టు సేవ్డ్ లేఅవుట్ అనేసి అయితే ఇచ్చేసినట్టుగా అయితే మళ్ళీ రీసెట్ అంటే మీరు స్టార్టింగ్లో మీరు ప్రీమియర్ ప్రో ఎలా అయితే ఓపెన్ చేశారో అప్పుడు మీకు కన్ఫ్యూజన్గా ఉంది కదా ఆప్షన్స్ అన్నీ. సో ఆ కన్ఫ్యూజన్గా అయితే అయిపోతుంది. అప్పుడు మీరు రీఅరేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏవైతే ఆప్షన్స్ అవసరం లేదో దానివల్ల సింపుల్గా క్లిక్ చేసుకొని హైలైట్ అవుతుంది. రైట్ క్లిక్ చేసి క్లోజ్ ప్యానల్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లోజ్ అయితే అయిపోతుంది. మీకు ఒకవేళ అదే ప్యానల్ మళ్ళీ కావాలనుకుంటే విండోస్లోకి వెళ్ళండి. వర్క్ స్పేస్ అవసరం లేదు. ఇక్కడ కింద ఎఫెక్ట్స్, కంట్రోల్స్, క్యాప్చర్స్ ఇవన్నీ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు ఏదైతే వర్క్ స్పేస్లో ప్యానల్స్ కావాలో ఆ ప్యానల్స్ అన్ని ఇక్కడ సింపుల్గా సింగిల్ క్లిక్తో మీరు ఇక్కడ టైం లైన్లోకి అంటే ఇంటర్ఫేస్లోకి అయితే తెచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వర్క్ స్పేస్ అనేది పర్మనెంట్గా ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రీమియర్ ప్రోలో ఉన్న ఎవ్రీ ప్యానల్ గురించి చాలా క్లియర్గా అయితే తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.